హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకు మా కొత్త ప్రింటర్ అనేది చూపిస్తున్నాను. ఇది మా కొత్త ప్రింటర్ కంపెనీ ఏపీఎస్ఓ. ఇప్పుడు మీకు ఇంక్ బాటిల్స్ ఫిల్ చేసుకోవడానికి, స్కానింగ్, ఇంకా పేపర్స్ ఫోల్డ్ చేసుకోవడానికి, పేపర్స్ పెట్టుకుంటారు ఇక్కడ 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 ఎగేసి వస్తుంది. పేపర్ ప్రింట్ రాగానే ఇక్కడ హోల్డ్ చేసుకుంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ఏమేమని అయితే మేము చూపిస్తాను. ఇక్కడ మాకు 2 సెట్స్ ఆఫ్ పేపర్స్ అయితే ఇచ్చారు. ఇది జేకే స్పార్కల్స్, ఇది కాపీయర్స్. ఇది ఏంటంటే A4 పేపర్ కూడా చూడొచ్చు. ఇది A5 పేపర్. ఇది 500 పీసెస్లు, ఇది 500 పీసెస్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు A5 పేపర్ అయితే ఇలా ఉంది, స్మాల్ సైజ్లో. A5 పేపర్ చూడొచ్చు, A4 పేపర్. ఇది A5, ఇది A4. ఇప్పుడు నేను మీకు ప్రింటర్ అయితే ఆన్ చేసి చూపిస్తాను. అంతకన్నా ముందు నేనైతే మీకు ఇంక్ బాటిల్స్ చూపిస్తాను. ఇంక్ బాటిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంక్ ఫిల్ చేసుకుంటాకి. ఇక్కడ మాకైతే ఈ 4 బాటిల్ అయితే ఇచ్చారు ఇంక్. ఇప్పుడు నేను ప్రింటర్ మీద అయితే పెడుతున్నాను. ఇవి అయితే 4 డిఫరెంట్ కలర్స్లో అయితే వచ్చాయి. బ్లాక్. ఇక్కడ క్యాప్ ఓపెన్ చేసి డైరెక్ట్గా అయితే ఇది ఫెల్ అవ్వదు. ఇక్కడ మీకు చూడొచ్చు ఇక్కడ ఎలా ఉందో. ఇది కట్ సెట్లో పెట్టి ప్రెస్ చేయగానే ఇంకైతే ఆటోమేటిక్గా అదే ఫిల్ అవుతుంది. క్యాప్ పెట్టేసాం. మళ్ళీ బాటిల్స్ పెట్టేయడం, వెనకైతే పెట్టి. ఇదైతే ఎల్లో, ఇది మెజెంటా కలర్, ఇంక ఇదైతే క్రయాన్ కలర్. ఇక్కడ నేనైతే మీకు ప్రింటర్ బాటిల్స్ ఆటోమేటిక్గా అయ్యే ఫిల్ అయిపోతే మనం ప్రెస్ చేయగానే క్లోజ్ చేస్తున్నాం. ఇక్కడైతే లోపల మీ సెట్టింగ్స్ చూడొచ్చు ఎలా ఉందో. మళ్ళీ మీకు కావాలంటే ఇక్కడ హోల్డ్ చేసి పైకి లేపంగానే వెళ్తుంది. మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో మొత్తం లోపలంతా. ఇక్కడ మీకు స్టాండ్ అయితే ఉంది. ఈ స్టాండ్ వల్ల నుంచి ఉంటుంది. ఇలా పైకి ఎత్తి మళ్ళీ వచ్చాక మళ్ళీ ఇలా వచ్చినప్పుడు వదిలేయకూడదు. ఇలా వదిలేయడం వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అందుకని వీళ్ళు పైకి లైట్గా లాగా కొంచెం వస్తుంది. దాన్ని మళ్ళీ పట్టుకుని ప్రెస్ చేయగానే అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు నేనైతే మీకు ప్రింటర్ ఆన్ చేసి చూపిస్తాను. కనెక్ట్ చేసి వైర్ కనెక్షన్ చూడొచ్చు. నేనైతే మా ప్లగ్ హోల్డింగ్ ప్లేస్ కాడకి వెళ్ళి ప్లగ్ అయితే పెడుతున్నాను. వచ్చాక 30 సెకండ్స్ అలా వెయిట్ చేసి మీరు ప్రింటర్ని అయితే ఆన్ చేసుకోవాలి. ప్రింటర్ అయితే నేను ఆన్ చేశాను. పేపర్స్ హోల్డ్ చేస్తాయి. మీకు ఫోన్ కనెక్ట్ చేయొచ్చు, దీన్ని ల్యాప్టాప్ కనెక్ట్ చేయొచ్చు, దేనికైనా కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేనైతే మీకు ప్రస్తుతానికి ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను. నేను కొన్ని పేపర్స్ అయితే తీసుకుంటున్నాను. పేపర్స్ జస్ట్ ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ పెట్టేసి మీరు పెట్టేసి ఇలా వదలకూడదు. ఇక్కడ స్టాండ్ ఉంటుంది, దీన్ని నేను స్టాండ్ ఉంటుంది వచ్చాడు. ఒక సైడ్ పుల్ చేయగానే ఇంకో సైడ్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి మనం సెట్ చేసుకొని పెట్టుకోవాలి, లేదంటే మళ్ళీ ప్రింట్ అనేది రాదు, అలౌ చేయదు. ఇప్పుడు నేనైతే మీకు
ల్యాప్టాప్కి మా ల్యాప్టాప్ ఇది మా ల్యాప్టాప్కి నేను ప్రింటర్ కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇది కనెక్టింగ్ వైర్ అనమాట. దీనికన్నా కనెక్ట్ చేయొచ్చు. ఇది కనెక్టింగ్ వైర్. ఈ పిన్ అయితే ఏం చేయాలంటే ఈ పిన్ని మనం ప్రింటర్కి కనెక్ట్ చేసి ఈ పిన్ ఏం చేయాలంటే మన ల్యాప్టాప్ కనెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తాను ఇక్కడ పిన్ని కనెక్ట్ చేయడం. చూడొచ్చు మీరు ఇక్కడ మీకు చూపిస్తున్నాను. హోల్ కనపడుతుంది కదా, ఈ హోల్లో అనేది ప్లేస్ చేయాలి. జాగ్రత్తగా అయితే పెట్టాలి. నేనైతే వైర్ అయితే కనెక్ట్ చేశాను. వైర్ అయితే అటు సైడ్ పెట్టుకుని కనెక్ట్ చేసుకుంటే కొంచెం ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఈ పిన్ అయితే నేను ఇక్కడ ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ అయింది ల్యాప్టాప్కి. ఫస్ట్ ల్యాప్టాప్ కనెక్ట్ చేయగానే మళ్ళీ రీస్టార్ట్ అవుద్ది ల్యాప్టాప్ అయితే. మేము ఒకసారి కనెక్ట్ చేసి చేయడం వల్ల అవ్వట్లేదు. ఇప్పుడు నేను నీకు ఒక ప్రింట్ తీసి చూపిస్తాను. నేనైతే ఒక ఫోల్డర్లోకి వెళ్తున్నాను. నా ఫోల్డర్లో కానీ ఒక నేచర్ పిక్చర్ అయితే తీద్దాము. నేనైతే మంచిది పిక్చర్ అయితే చూసుకొని ప్రింట్ తీస్తాను. ఇప్పుడు ప్రింటింగ్ ఎలా వస్తుందో కూడా చూస్తాను. మంచి పిక్చర్ నేచర్ పిక్చర్ వెతుకుతున్నాను. ఇప్పుడు నేనైతే ఓకే నేను ఇది యాన్యువల్ పిక్చర్స్ ఇస్తాను. దాన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేశాను. ఇక్కడ మీకు కంట్రోల్ కీ ప్లస్ పీ టైప్ చేసినా కానీ బోత్ ఎట్ ఎ టైం టైప్ చేసినా కానీ మీకు ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. లేదా ఇక్కడ మీకు ప్రింట్ అనే ఆప్షన్ కనపడుతుంది చూడొచ్చు మీరు ప్రింట్ అనే ఆప్షన్. దాని మీద క్లిక్ చేసి ఆ ప్రింట్ దగ్గరికి వెళ్ళి మీకు బ్లాక్ అండ్ వైట్ కావాలా కలర్ కావాలా 3 సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్లాక్ అండ్ వైట్ కలర్ మోడ్లో బ్లాక్ అండ్ వైట్ కానీ కలర్ కానీ సెట్ చేసుకొని మళ్ళీ మనకి ఏం చేయాలంటే కలర్ మోనోక్రోమ్ ఉంది, దాన్ని మీద క్లిక్ చేస్తే అయిపోతుంది. మనం ప్రింట్ తీస్తాం. ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ పేపర్ చేస్తే సెట్ అవ్వలేదు. వచ్చింది సెట్ అవ్వలేదు. మళ్ళీ ట్రై చేద్దాం. మళ్ళీ ప్రింట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఇప్పుడైతే ప్రింట్ తీసేస్తున్నాను. కలర్ పేపర్స్ అడ్జస్ట్ అవ్వలేదు. ప్రింట్ తీస్తాను. ప్రింట్ చేస్తాను. ఇక్కడ మీరు పేపర్స్ ప్రింట్ వచ్చేటప్పుడు ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ వరకు అయితే ఎక్స్టెండ్ అవుతుంది. మీరు చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉందో పేపర్. పేపర్ ప్రింట్ అయితే బాగా వచ్చింది. మీరు ఇప్పుడు చూడొచ్చు బాగా అయితే ప్రింట్ వచ్చింది. ఇప్పుడు నేను ఇంకొక జిరాక్స్ అయితే తీసి చూపిస్తాను.
ఇక్కడైతే నేను పేపర్ని ఇక్కడ పెట్టాను. పర్ఫెక్ట్గా పెట్టి క్లోజ్ చేయండి. తర్వాత దీన్నే మీకు బ్లాక్ అండ్ వైట్ కావాలా, ఏం కావాలో చూసుకుని ఇక్కడ చూడొచ్చు. ఇది బ్లాక్ అండ్ వైట్, ఇది కలర్. నేను ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ప్రెస్ చేస్తున్నాను. ప్రింట్ అనేది అయితే మనం పేపర్ పెట్టిన విధానం బట్టి వస్తుంది. నేను మీకు దీంట్లో పెట్టిన పేపర్ చూపిస్తాను. చూడవచ్చు, రెండు సేమ్గా వచ్చాయి, కానీ ఇది బ్లాక్ అండ్ వైట్, ఇది కలర్. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోతో నేను మళ్ళీ ముందుకు వస్తాను. మీకు ఏమైనా డౌట్స్ గట్రా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.